ఆపదలలో ఆయనకు మొరపెట్టే ప్రతి ఒక్కరికి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడున్నాడు. ప్రియ దేవునిలారా, ఈ దినం ఆయన మనల్ని ప్రతి విధమైన ఆపదల నుండి విడిపించడానికి ఇష్టపడుతూ మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఏ ఆపద ఉన్నను దేనికి భయపడకుండా మనము ధైర్యముగా ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆపదలో ఉత్తరం ఇచ్చే దేవుడని. సో ఆపదలో మనం ఏం చేయాలి? ఏ ఆపద ఉన్నా ఆపదను చూసి ఎడవక, ఆపదను చూసి బాధపడక, ఆపదను చూసి చింతించక ఏం చేయాలట అంటే, ఆపదను చూసి బాధపడక దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి చూస్తూ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన ఆపదలో ఉత్తరం ఇచ్చే దేవుడు అని అంటే, ఆపదలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు, అనగా జవాబునిచ్చి మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆపదలు అనేది ఒకవేళ నీకు ఉంటే నువ్వు దానిని చూసి నువ్వు బాధపడకుండా, దానిని చూసి కృంగిపోకుండా, దానిని చూసి దానిని గొప్పదిగా చేయకుండా నువ్వు యేసు వైపు చూస్తూ ఈ దినము యేసయ్యా నాకు ఈ ఆపద నుండి విడిపించమని ప్రార్థన చేస్తే ఆయన నీకు తప్పక జవాబునిచ్చి ప్రతి ఆపద నుండి విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని వాక్యము ద్వారా దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ ఆపద సంభవించినా సరే, ఎలాంటి ఆపద నీకు ఎదురైనా నువ్వు దానిని చూసి బెదిరేటువంటి వ్యక్తిగా ఉండక, దేవుని సన్నిధిలో ప్రతి ఆపదను బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను విడిపిస్తానని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.